వరదల్లో చిక్కి బెజవాడ వాసులు విలవిల్లాడుతున్నారు. 3 రోజులుగా మంచినీళ్లు, ఆహారం దొరక్క నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మరోవైపు బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తడిసిన పుస్తకాలు, పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు, కొట్టుకుపోయిన నిత్యావసరాలు, ముద్దలా మారిన మంచాలు, బట్టలు, కళ్ల ముందే వరదల్లో అన్నీ కొట్టుకుపోవడంతో నిస్సహాయంగా మిగిలిన బెజవాడ వాసులు ఇప్పుడు తిండి కోసం, నీటి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. 3 రోజుల నుంచి బెజవాడలో ఎక్కడ చూసినా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. విజయవాడ నుంచి కృష్ణానదిలోకి వరద ప్రవహిస్తోంది. దీంతో చాలా ప్రాంతాలు ఇప్పుడిప్పుడే వరద నుంచి బయటపడుతున్నాయి. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు సైతం ప్రజలకు సేవలందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కొందరు మాత్రం పులిహోర పొట్లాలు, పాల ప్యాకెట్లు, మంచినీరు ప్యాకెట్లను అధిక ధరలకు అమ్ముతున్నారు. ఈ కష్టకాలంలో తమను నిలుగుదోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బెజవాడ వాసులు వాపోతున్నారు. ఇప్పుడు బెజవాడకు అంటువ్యాధుల భయం పట్టుకుంది. ఎందుకంటే చాలా చోట్ల బురద మిగిలింది, అపరిశుభ్రత తాండవిస్తోంది. దీంతో ఎక్కడ అంటువ్యాధులు వ్యాపిస్తాయో అన్న భయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. అయితే అలాంటి భయం అక్కర్లేదంటోంది ప్రభుత్వం. ఇవాటి నుంచి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది.